ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద డెకాయిట్, నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, సైకోగాడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి భారీ షాక్. అంటే 11 సీట్లే షాక్ కదా అని మీరు అనొచ్చు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల స్వాధీనానికి షర్మిల రంగం సిద్ధం చేసేసుకుంది. జగన్ ఆస్తులన్నీ కూడా ఎగిరిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. అసలు షర్మిల స్కెచ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి బొక్క ఎలా పడబోతా ఉంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్ అనేటువంటి డెకాయిట్ గాడు వాడు పెద్ద నీతిమంతుడిలాగా మహిళలంటే అక్క చెమ్మలు నాకు ప్రేమ గారిపోతుందంట నికృష్టుడు. కానీ సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వనటువంటి, రాజకీయంగా ఇటు జైల్లో ఉంటే 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి షర్మిలాని అవమానించి పార్టీ నుంచి బయటకు పడేసి చివరికి తల్లికున్నటువంటి గౌరవాధ్యక్ష పదవి కూడా పీకేసిన నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి అనేది రాష్ట్ర ప్రజలు మరొకసారి గుర్తించాలి. అయితే టైగర్కి టైం వచ్చిందన్నట్టుగా ఇప్పుడు షర్మిలాకి టైం స్టార్ట్ అయిపోయింది. జగన్ అనేటువంటి వాడి నికృష్టుడు ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో కాస్తో ఇస్తీసుకో ఉన్నాయి. ఆ నా కొడుకు తెలుగు రాదుగా, కాస్తో కోస్తో అనేది కాస్తో ఇస్తీసుకో అన్నాడు దౌర్భాగ్యుడు జగన్ గాడు. వాడు నత్తుపెకోడి గాడు. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకులే కానీ మనక వాడి ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? తెలంగాణలో ఉన్నాయి. అక్కడ ముఖ్యమంత్రి ఎవరు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ నుంచి కూడా ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి మొగుడు రేవంత్ రెడ్డి. మరి ఇంకా ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? కర్ణాటకలో ఉన్నాయి. అక్కడ ఎవరు అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి ఎవరు? సిద్ధరామయ్య. ఉప ముఖ్యమంత్రి ఎవరు? డీకే శివకుమార్. ఆ డీకే శివకుమార్ కాలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని, పైగా షర్మిలాని తీసి పక్కన పడేయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే చెప్పు తెగుద్ది వెతవా. ఆ పని మేం చేస్తే క్రెడిబిలిటీ పోతుంది. నీలాంటి నికృష్టుడు కోసం, అష్టదరిద్రుడు కోసం, కేవలం 11 సీట్లకు పరిమితమైనటువంటి పాకీగాడి కోసం షర్మిలాని మేము ఎందుకు వదిలేస్తాం రా దౌర్భాగ్యుడా అని డీకే శివకుమార్ ఇంకా బెంగళూరులో ఉంటే కూడా మింగదరా. నువ్వేందిరా నాకు అర్థం కదా. అంటే అమరావతిలో ఉంటేనేమో నీ వల్ల ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళు చెప్పుతో కొడతారని భయం. హైదరాబాద్లో లోటస్ పౌండ్లో ఉంటానేమో రేవంత్ రెడ్డి ఎక్కడ దెబ్బేస్తాడో అని భయం. అందుకని నువ్వు వచ్చి బెంగళూరులో కూర్చొని మా పేరు దుర్వినియోగం చేస్తూ నువ్వు నాతో మీటింగ్ అయ్యావని దొంగ ఫోటోలు బయట పెడితే ఇది నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిరా. నువ్వు బెంగళూరులో ఉంటాన్ని కూడా నేను సహించను అని చెప్పి డీకే శివకుమార్ తీవ్ర స్థాయిలో చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో సైలెంట్గా సుప్పిని, శుద్ధపోసని, సాంప్రదాయని అన్నట్టుగా ఈ దౌర్భాగ్యుడు అనేటువంటి 420 గాడు వచ్చి వాడి ఇంట్లో కూర్చున్నాడు తాడేపల్లి కోటలో. ఇంట్లో నుంచి బయటికి రానోడు నువ్వేమి నాయకుడు రా నాకు అర్థం కదా. పైగా వీడేమన్నా కార్యకర్త కోసం వచ్చాడా, లేదంటే ఏదన్నా అవినీతి జరుగుతుంటే వచ్చాడా బయటకంటే, ఈ దౌర్భాగ్యుడు ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చింది ఈవీఎంలు పగలగొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి నికృష్టుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి 420 గాడి కోసం. వాడు మాచర్లో ఎన్నో పేకలు కోసినటువంటి ఒక రౌడీ, ఒక గోండా, ఒక 420 మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ రిగ్గింగ్ తను చేసుకోలేదు, అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి పగలగొట్టాడని ఈడే, అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డే పగలగొట్టాడని ఈడే చెప్పేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డంగా ఇరికిచ్చాడు. దీని మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏరా పడగా నువ్వు పరామర్శకు రాకపోయినా బాగుండేది, నువ్వు వచ్చి నన్ను ఇరికిచ్చావు కదరా, నువ్వు వచ్చి నన్ను ఇంకా బఫూని చేసావు కదరా, ఏం పనిరా జగన్మోహన్ రెడ్డిగా అని చెప్పి జైల్లోనే బండబూతులు తిట్టినట్టుగా కూడా మనకు వాస్తవంగా సమాచారం వస్తోంది. అయితే దీనికి తోడు ఇప్పుడు ఏందా వీడు బతుకు కుక్క బతుకంటే, మరి వీడి చేతిలో అధికారం ఉందని, వీడు ముఖ్యమంత్రి అని, షర్మిలాకి సాక్షిలో వాటా కూడా ఉంది 50%. కానీ సాక్షిలో షర్మిలాని కవర్ చేయలే, సాక్షిలో షర్మిల వాటా ఇవ్వలే, జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లో షర్మిలాకి వాటా ఇవ్వలే. ఇప్పుడు ఏం చేయబోతుందంటే షర్మిల తన చేతిలో ఇవాళ అధికారం ఉంది 2 రాష్ట్రాలు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారి డెకాయిట్ పనులకు షర్మిల ఎదురెళ్తే షర్మిల తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అది అన్నా చెల్లెలు కూడా మనం ఎందుకు కొన్నాలో టీడీపీ వాళ్ళం కాబట్టి ఏం చేసినా ఇప్పుడు సాక్షి అనేటువంటి హక్కు పక్షిని, విష పత్రిక అనబడేటువంటి విష పుత్రికని ఇవాళ షర్మిల లాగేసుకోబోటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు సాక్షి ఛానల్ కూడా హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వాళ్ళు సహకరిస్తారు కాబట్టి సాక్షి ఛానల్ని కూడా ఇప్పుడు షర్మిల లాక్కోవటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ జగన్ గారు ఏం పీకుతాడు? ఏం పీకలేడు. ఇప్పుడు ఏం పీకుతాడు? నా కొడుకో సొంత చెల్లి కాచులో వాటా కొట్టినటువంటి దౌర్భాగ్యుడు వాడు ఒక మనిషి అంటారా? నాకు అర్థం కదా. ఇంకా వాడికి 39% ఓట్లు వేసారే. ప్రజలకు దండం పెట్టి చెప్తుండా, వాడిని నమ్మొద్దు. వాడు కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, డబ్బుని అన్నిటినీ వాడి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మీ బతుకులు బుగ్గిపాలు చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఈ నా కొడుకు తప్పుడు పనులు చేసి మీతో చేపించి ఇప్పుడు మీరు చేసినటువంటి తప్పుడు పనులకి ప్రతిపక్షాల నుంచి ఆనాటి ప్రతిపక్షం, ఈనాటి అధికార పక్షం నుంచి రియాక్షన్ వస్తుందనేటువంటి భయంతో, ఆందోళనతో, బాధతో ఇవాళ మీరు ఆవేదనతో
పోయి దాక్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? జగన్ అనేటువంటి 420 గాడు ఇంత అరాచకం చేయబట్టి, దాంట్లో మీరు భాగస్వాములు బట్టి ఇవాళ మీరు బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి జగన్ అనే 420 గాని నమ్మితే ఎవడి బతుకైనా బుగ్గిపాలు వద్దనేది మరొకసారి రాష్ట్ర ప్రజలు గమనించాలి. దయచేసి మీకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అయిపోతే కాంగ్రెస్ పార్టీకి వేసుకోండి, కమ్యూనిస్టులకు వేసుకోండి, చివరి కేఏ పాల్గడ కన్నా ఓటేసుకోండి, మీ ఇష్టం, నోట కన్నా వేసుకోండి, ఇండిపెండెంట్ కన్నా వేసుకోండి. కానీ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి అరాచకవాది, ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి నికృష్టుడు 420 గాడు, ఈ రాష్ట్ర ప్రజల సంపదను దోచుకున్నటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు.